ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్ఎల్ఆర్ కంటే అందంగా ఫోటోని బ్లర్ చేసే ఒక అందమైన అప్లికేషన్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే చూడండి, దీని ముంగట నిజంగా చెప్పాలంటే డిఎస్ఎల్ఆర్ కూడా పనికిరాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత చిన్న స్మార్ట్ ఫోన్ లో ఇంత అందంగా బ్లర్ చేస్తుందా మన ఫొటోస్ అని మీరే షాక్ అవుతారు ఫ్రెండ్స్. అయితే చూడండి, ఆ అప్లికేషన్ ఏంది, ఆ అప్లికేషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు లైవ్ లో అంత డెమో అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి టెలిపోర్ట్ బ్లర్ అన్నమాట. అయితే చూడండి, సింపుల్ గా ఈ అప్లికేషన్ ని ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ అదే ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందుగా మీరు ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా దీన్ని ఓపెన్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే స్టార్టింగ్ లో మనకు వచ్చేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. దీంట్లో మనకు ఆటోమేటిక్ గా కెమెరా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరా మీరు కావాలనుకుంటే స్విచ్ అనేది చేసుకోవచ్చు. నేను చేస్తాను చూడండి. కావాలనుకుంటే మీరు ఈ విధంగా స్విచ్ అనేది చేసుకోండి. బ్యాక్ కెమెరా చేసుకున్న తర్వాత మీరు ఎలాంటి ఫొటోస్ అయినా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ నేను దీన్ని తీయట్లేదు, దానికంటే ముందు నా గ్యాలరీలో సమ్ ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, దాన్ని మీకు చూపిస్తాను. మీరు కావాలనుకుంటే ఫోటో డైరెక్ట్ గా దిగచ్చు, లేదనుకుంటే ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉంది చూడండి, గ్యాలరీ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని ముందుగా మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఫోటోని చూస్ అనేది చేసుకున్న తర్వాత పైన మీకు రైట్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నా ఫోటో కాకుండా ఫోటో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లొకేషన్ అంతా ఆటోమేటిక్ గా బ్లర్ కావడం జరుగుతుంది. కావాలంటే చూడండి, ఆటోమేటిక్ గా మీకు ఇంకా బ్లర్ కావాలనుకుంటే ఇంకా బ్లర్ చేసుకోవచ్చు. చూడండి, జస్ట్ ఫోటో మాత్రమే మనకు కనిపించడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా, బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి చెట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ గా డిఎస్ఎల్ఆర్ కంటే మనకు అందంగా ఇది బ్లర్ చేయడం జరుగుతుంది. నార్మల్ గా చూసుకున్నట్లయితే ఈ ఫోటో ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా ఎంత అందంగా బ్లర్ కావడం జరిగింది అనేది చూడండి. అసలు అమేజింగ్, సూపర్ అని చెప్పుకోవాలి మనం. మీరు కావాలనుకుంటే ఇన్ కేస్ బ్లర్ చేసిన తర్వాత మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే పైన అప్ బటన్ మనం ట్యాప్ చేయండి. దీంట్లో మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్, వాటిని మనం లైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది చూడండి, దీనిపైన ట్యాప్ చేసి డైరెక్ట్ గా మీ ఫోటోని సేవ్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ కెమెరా యొక్క క్యాప్ ఉంది, ఈ క్యాప్ ని నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫోటో టేక్ చేసి ఇక్కడ నేను ఫోటో అనేది తీయడం జరుగుతుంది. ఆల్రెడీ ఫోటో అనేది తీసాను. నేను తీసిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ క్యాప్ మాత్రమే మనకు కాన్స్టెంట్ గా ఉంటుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటిని ఆటోమేటిక్ గా ఈ అప్లికేషన్ బ్లర్ చేయడం జరుగుతుంది. అయితే చూడండి, మీకు చూపిస్తాను చూడండి, బ్యాక్గ్రౌండ్ లో మీరు రిమోట్ చూసుకోవచ్చు, అది ఆటోమేటిక్ గా బ్లర్ కావడం జరిగింది. ఈ క్యాప్ మాత్రం మనకు కాన్స్టెంట్ గా అలాగే ఉండడం జరిగింది అన్నమాట. రియల్ గా చూసుకున్నట్లయితే ఇది మనం బ్లర్ చేసినట్లయితే ఇది. దీన్ని సేవ్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా మీరు అప్ బటన్ ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాలరీ సింబల్ పైన ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు గ్యాలరీలోకి ఆటోమేటిక్ గా ఇది సేవ్ కావడం జరుగుతుంది అన్నమాట. మీకు కావాలనుకుంటే మళ్ళీ చూపిస్తాను చూడండి. మీరు కావాలనుకుంటే దీంట్లో మనకు ఫ్లాష్ లైట్ ఉంది, మీరు నైట్ టైంలో కూడా మీ ఫొటోస్ ని బ్లర్ అనేది చేయొచ్చు. లేదనుకుంటే మీరు ఫ్రంట్ కెమెరా అనుకుంటే ఇక్కడ స్విచ్ బటన్ పైన ట్యాప్ చేసి మీరు ఫ్రంట్ కెమెరాతోని మీకు సంబంధించిన సెల్ఫీలు అనేది తీసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ గ్యాలరీ పైన ట్యాప్ చేసి నేను యాసిస్ ఇంతకుముందు చూపెట్టాను చూడండి, అదేవిధంగా నేను చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సింబల్ పైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి మొత్తం కూడా ఆటోమేటిక్ గా బ్లర్ కావడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ మీకు లైవ్ లోనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ లో ఆబ్జెక్ట్ అంతా ఆటోమేటిక్ గా మనకు బ్లర్ కావడం జరుగుతుంది. చూడండి ఎంత అందంగా అంటే మన ఫోటో మాత్రమే మనకు మిగిలిపోవడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకు డిఎస్ఎల్ఆర్ కంటే అందంగా, సూపర్ అండ్ ఎక్సలెంట్ గా బ్లర్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, అక్కడ నుంచి ట్యాప్ చేసి ఈ అప్లికేషన్ ని ముందుగా డౌన్లోడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు సంబంధించిన ఫొటోస్ ని డిఎస్ఎల్ఆర్ అవసరం లేదు, మీకు మీ మొబైల్ తోనే మంచి బ్లర్ ఎఫెక్ట్ కలిగిన ఫొటోస్ ని మీరు సింపుల్ గా దిగచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.